నమస్తే. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. అనేక మంది అభ్యర్థుల నుంచి ఎదురైనటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈ యొక్క వీడియో. అయితే అనేక మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, మన యొక్క ఛానల్ను ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు, మన ఛానల్ను చూస్తున్నటువంటి వ్యక్తులు ఆ వీడియోలకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్ రూపంలోనూ కొన్ని వ్యక్తిగతంగానూ మనల్ని ప్రశ్నలు అడగడం అనేటువంటి జరిగింది. సార్, మీరు చేస్తున్నటువంటి వీడియోలో చెబుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని మేము వేరే విధంగా చదివాము, అదేవిధంగా మేము ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలలో దానికి సంబంధించిన అంశాలు వేరే విధంగా ఉన్నాయి. అదేవిధంగా మేము ఇంతకుముందే కోచింగ్ తీసుకున్నాం సార్, దాదాపుగా ఒకసారి 2 సార్లు మేము కోచింగ్ తీసుకున్నాము. ఆ కోచింగ్లో ఉన్నటువంటి అధ్యాపకులు కూడా ఈ యొక్క అంశాలను మీకు విరుద్ధంగా చెప్పారు. అంటే మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆన్సర్ కాదండి, వేరేది ఆన్సర్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లలు కూడా నన్ను వారించడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. అంటే ఏ విధంగా సార్, ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్తున్నారు, దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకున్నాను, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను, అదేవిధంగా నేను వైజాగ్లో కోచింగ్ తీసుకున్నాను, అదేవిధంగా నేను కాకినాడలో కోచింగ్ తీసుకున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల గురించి మనకు చెప్తూ ఉన్నారు. వాళ్ళ గురించే, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనేటువంటిది తీయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు ప్రామాణికం కానటువంటి పుస్తకాలను చదవడము, అదేవిధంగా ఈ ప్రామాణికం కానటువంటి పుస్తకాలను బేస్ చేసుకొని ఈ అధ్యాపకులు అనేటువంటిది, అంటే కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనేటువంటిది పాఠాలు చెప్పడం వలన మీకు ఆ అపోహలు అనేటువంటివి వచ్చి ఉండవచ్చు. అయితే మనం ఏదైతే ఛానల్లో మనం డిస్కస్ చేసినటువంటి హిస్టరీ పార్ట్ ఉందో అదంతా కూడా 100% కరెక్ట్. ఖచ్చితంగా నన్ను మీరు నమ్మొచ్చు. ఈ యొక్క అంశాలని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఏంటి ఆ యొక్క అంశాలు చూద్దాం. ఫస్ట్ మనం ఒక అంశం గురించి మాట్లాడాం. భారతదేశంలో ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? భారతదేశంలో ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్ కదా సార్ అంటే కాదు అనే చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహమ్మద్ ఘోరీ. ఈ మహమ్మద్ ఘోరీ మొట్టమొదటి ఇక్తాను కుతుబుద్దీన్ ఐబక్కు ఇవ్వడం జరిగింది. ఆ ఇక్తా పేరే హన్సీ. ఇది మార్చలేనటువంటి చరిత్ర. కానీ మనకు ప్రామాణికం కానటువంటి కొన్ని పుస్తకాల్లో ఏ రాస్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఇల్టుట్మిష్ మొట్టమొదటిసారిగా ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు చెప్తూ ఉన్నారనమాట. ఢిల్లీ సుల్తానుల్లో ఇక్తా వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు అంటే ఇల్టుట్మిష్ అని చెప్పచ్చు, ఓకే. కానీ మహమ్మద్ ఘోరీ అనేది రైట్ ఆన్సర్. ఈ మహమ్మద్ ఘోరీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనం చెప్తాం. అదేవిధంగా రెండో క్వశ్చన్ కూడా మనం క్వశ్చన్ని డిస్కస్ చేసాం. ఇక్కడ బాలగంగాధర్ తిలక్ తన హోమ్ రూల్ లీగ్ను ఎక్కడ స్థాపించారు అని చెప్పేసి మనం చెప్పాం. చాలా మంది కామెంట్స్లో పూణే 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 అని చెప్పేసి పెట్టారు. అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పుస్తకాలను కూడా తీసుకొచ్చి సార్ చూడండి సార్ ఇక్కడ పూణే ఉంది, మీరు ఇంకో విధంగా చెప్పారు అని చెప్పేసి వ్యక్తిగతంగా కూడా అడగడం జరిగింది. కానీ మీరు ఏది ఏమైనా సరే దానికి ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నటువంటి బెల్గాం. కాబట్టి బాలగంగాధర్ తిలక్ తన హోమ్ రూల్ లీగ్ని ఎక్కడ స్థాపించారు? బెల్గాం అనే ప్రాంతంలో స్థాపించడం అనేటువంటి జరిగింది. ఆయన యొక్క ప్రధాన కేంద్రం ఏంటి అంటే పూణే. అంతేగాని ఆయన స్థాపించింది పూణే కాదు. ఈ యొక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సింధు నాగరికతలో చెక్కనాగలు బయటపడిన ప్రాంతం, చాలా మంది బన్వాలి అని చెప్పేసి ఆన్సర్ చేస్తూ ఉన్నారు. చాలా మంది వ్యక్తులు కాళీబంగన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సింధు నాగరికతలో చెక్కనాగలు బయటపడిన ప్రాంతం ఏదైతే ఎక్కడ బయటపడలేదు చెక్కనాగలి అంటే చెక్కనాగలు అనేటువంటిది ఏ ప్రాంతంలో కూడా లభించలేదు. చెక్కనాగలి వాడినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. అంటే ఇక్కడ టెర్రాకోట బొమ్మల ద్వారా మనం తెలుసుకుంటాం తప్ప ఒరిజినల్గా చెక్కనాగలు ఎక్కడా బయటపడలేదు. ఇది మీరు గుర్తించాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడు లేదా లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్కు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే చాలా మంది సాండర్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కొన్ని పుస్తకాల్లో సాండర్స్ అని కూడా రాస్తా ఉన్నారనమాట. అంటే సాండర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అని చెప్పేసి కాదు. దానికి ఆన్సర్ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి. ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారమే లాలా లజపతి రాయ్ అనేటువంటి వ్యక్తి మరణించడం అనేటువంటి జరిగింది. అసలు ఈ HSRA సభ్యుల యొక్క టార్గెట్ కూడా జేమ్స్ అలెగ్జాండర్ స్కాటే, సాండర్స్ కాదు.
కానీ సాండర్స్ అనేటువంటి వ్యక్తిని అనివార్య కారణాల వల్ల చంపడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని చంపబోయి ఈ సాండర్స్ అనేటువంటి వ్యక్తిని చంపారు తప్ప సాండర్స్ వాళ్ళ యొక్క టార్గెట్ కాదు. చాలా పుస్తకాల్లో ఈ యొక్క అంశాన్ని రాంగ్గా రాస్తున్నారు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇంకో ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం మన ఛానల్లో డిస్కస్ చేశాం. ఏంటవి? బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించడానికి ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళైతే పరిపాలనా సౌలభ్యం అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏది? చాలా పుస్తకాలు ఏం రాస్తున్నారు, చాలా మంది కోచింగ్ ఫ్యాకల్టీ కూడా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే హిందువులుగా ముస్లింలుగా విభజించడానికే వాళ్ళు బెంగాల్ విభజన చేయడం అనేటువంటి జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు అనమాట. అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. అంటే ఇది కూడా ఒక కారణమే కానీ ప్రధానమైనటువంటి కారణం కాదు. ప్రధానమైన కారణం ఏంటి ఇక్కడ అంటే బెంగాలీలను మైనారిటీలు చేయడం. అంటే బెంగాల్ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తులను ఈ బెంగాల్ ప్రాంతంలో మైనారిటీలుగా మార్చడము, ఈ విధంగా మైనారిటీలుగా మార్చి బెంగాల్ జాతీయ నాయకుల యొక్క ప్రభావాన్ని తగ్గించడం, ఇది ఇక్కడ ప్రధానమైన కారణం. రెండవదే హిందూ ముస్లింల మధ్య సంఘర్షణ అనేటువంటిది ఇది రెండవ కారణంగా మనం చెప్పొచ్చు. ప్రధాన కారణం అయితే మాత్రము ఏమిటి అంటే ఈ బెంగాలీలను భాషాపరంగా మైనారిటీలు చేయడం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇరాన్ లో మొట్టమొదటి శాసనం ఎవరిది? ఇరాన్ శాసనం అనగానే మనకు భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి గుర్తుకొస్తాడు. కానీ ఇరాన్ లో మొదటి శాసనం ఎవరిది అన్నప్పుడు మనం భానుగుప్తుడు అని చెప్పేసి ఆన్సర్ చేయకూడదు. ఎవరిది? శ్రీధర్ వర్మ, శకరాజు అయినటువంటి ఈ శ్రీధర్ వర్మ వేసినటువంటి శాసనమే మొట్టమొదటి శాసనం. ఈ శ్రీధర్ వర్మ వేసినటువంటి శాసనానికి వెనుక భాగంలోనే మనకు భానుగుప్తుడి యొక్క శాసనం కూడా ఉంది. ఈ యొక్క అంశాన్ని అభ్యర్థులు అనేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పామో ఇది 100% కరెక్ట్. ఇది ఎవ్వరు కూడా మార్చలేనటువంటి సత్యం. మీరు ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ, మీరు ఏ పుస్తకాలు చదివినప్పటికీ నేను చెప్పినటువంటి అంశాలు అక్షర సత్యాలు. అయితే మీకు ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. కాబట్టి ఇప్పుడు సార్ మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉందో ఇవి చాలా మంది అభ్యర్థులు మాకు చెప్పారు, సార్ మీరు చెప్తున్నటువంటి విషయాలు చాలా రాంగ్ అని చెప్పేసి ఎవరైతే అభిప్రాయపడుతున్నారో నేను చెప్తున్నటువంటి అంశము ఒకటే. వయసు చిన్నది కావచ్చు కానీ దాదాపుగా 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం అనేటువంటిది నాకు ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి చరిత్ర పుస్తకాలను పరిశీలించి వాటికి మనము కొన్ని రకాలైనటువంటి మార్పులు కూడా చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని మనం కరెక్ట్ చేసి వాటిని అనేకమైనటువంటి మార్పులు సూచించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసినటువంటి అనుభవం నాకు ఉంది. అదేవిధంగా గత 2 సంవత్సరాల కాలంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి దినపత్రిక ఈనాడు కాలమిస్ట్గా కూడా పనిచేస్తున్నటువంటి అనుభవం నాకు ఉంది. కాబట్టి అభ్యర్థులారా వాస్తవాన్ని గమనించండి. ప్రామాణికం కానటువంటి పుస్తకాలను చదవద్దు, ప్రామాణికమైనటువంటి పుస్తకాలను చదవండి. అదేవిధంగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు చెప్పినటువంటి అంశాలనే మీరు పరిగణలోకి తీసుకోండి. కాబట్టి మనం చెప్పినటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.